నీకు సిగ్గులేదా? ఇంత వయసు వచ్చిన ఆడపిల్ల వెంట పడుతున్నావా? అది నేను చదువుకునే రోజుల్లో చేశానయ్యా. ఇప్పుడు కేసు వాయిదా వచ్చింది. ఫ్రెండ్స్, మనకు తెలిసిన గ్రేటెస్ట్ ఐకాన్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అంటే బ్రూస్ లీనే. అలాంటి బ్రూస్ లీ ఎంత క్విక్ గా మూవ్ అవుతాడో తెలుసా? 1960s లో అతను యాక్ట్ చేసిన చాలా మూవీస్ బాగా హిట్ అయ్యి ఏషియాలో మాత్రమే కాదు ప్రపంచం మొత్తం బాగా ఫేమస్ అయ్యాయి. అలా ఒకసారి హాలీవుడ్ లో యాక్ట్ చేయడానికి అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక ప్రెస్ మీట్ ని పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అహంకారంతో ఉన్న ఒక 20 ఏళ్ల వ్యక్తి బ్రూస్ లీతో నేను చాలా మంది పవర్ఫుల్ టాలెంటెడ్ అని ఏదో అంటుంటారు, కానీ నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. నాకు నీకన్నా చాలా టాలెంట్ ఉంది, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నా, నాకు స్కిల్స్ ఉన్నాయి, నీ వల్లైతే నాతో ఫైట్ చేసి నన్ను పడగొట్టి విన్నవు, అప్పుడు నువ్వు నాకంటే గొప్పడు అని ఒప్పుకుంటాను అని బ్రూస్ లీకి ఛాలెంజ్ చేశాడు. బ్రూస్ లీ కూడా సరే అని ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత ఏం జరుగుంటుందో మీకే తెలుసు. బ్రూస్ లీ జస్ట్ 11 seconds లోనే ఆ ఫైట్ విన్ అయిపోయాడు. కానీ అక్కడ అందరూ బ్రూస్ లీ విన్ అయినందుకు షాక్ అవ్వలేదు. ఆ ఫైట్ చేసిన వీడియోని స్లో మోషన్ లో చూసినప్పుడు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ 11 seconds ఫైట్ లో ఛాలెంజ్ చేసిన అతను బ్రూస్ లీని ఒక్కసారి మాత్రమే టచ్ చేయగలిగాడు. కానీ బ్రూస్ లీ మాత్రం 10 seconds లో 15 punches ని ఇచ్చి అతన్ని పడగొట్టాడు. సార్, మీరు ఎన్నో విషయాలపైన చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తి. మీరు ఈ మధ్యన చాలా కొంచెం కామ్ అయినట్లు అనిపిస్తుంది. అంటే క్యాష్ కొంచెం అవసరమైంది, నాకు కాదు పిల్లలకి. వాళ్ళ బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇంకా కొన్నాళ్ళు పోతే మనకు కూడా పాత్రలు మరీ వెనకాల నిలబెడతారు. ఏదోటి ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు, కానీ వెనకాల నిలబెడతారు. ఈ లోపు ఎంతో కొంత వెనకేసుకోవాలి, తప్పదు కదమ్మా. బతకాలి అని అంటే లేకపోతే రాస్తారు. ఒక దాంట్లో వేస్తారు, చూడు పాపం నిన్నటి దాకా ఎలా బతికిన మనిషి అలా వెళ్తూ ఉన్నాడు, ఒక లైక్ వేసుకోండిరా.